అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారట. అయితే ఈ విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి మల్లారెడ్డి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఆ తర్వాత వారిద్దరి భేటీ పైన ఈ వార్తలు ఒక్కసారిగా చక్కర్లు కొట్టాయి. పెద్ద ఎత్తున మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటే కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అయితే దాని విషయంలో మల్లారెడ్డి కొంత క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంపైనే సీఎంతో కలిశానని చెప్పి మల్లారెడ్డి మాట్లాడుకొచ్చారు. నాకు ఇప్పుడు 72 ఏళ్ల వయసు ఉంది, నేను ఎందుకు పార్టీ మారుతాను? కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన నేను ఎమ్మెల్యేగానే ఉంటాను, కానీ ఏం పెద్దగా ఉరగదు కదా అనే వాటితో మాట్లాడుతూనే ఆయన ఎమ్మెల్యేలే అక్కడ వెళ్ళిన వారే పరేషాన్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్ళిన వారే పరేషాన్లో ఉన్నారు, ఎటు కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్లో పోటీకి మా కుటుంబం నుంచి 4 సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా ఉండడమే నాకు ఇష్టం అంటూ మల్లారెడ్డి మాట్లాడుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే పదవి మజా వస్తలేదట ఆయనకి. ఎమ్మెల్యే పదవి అంటే మల్లారెడ్డికి పెద్దగా మజా లేదట. మంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన మజా అనిపించడం లేదట, ఎంపీగా అంటేనే ఇష్టమట. అయితే ఇంకా విషయం చాలా క్లియర్గానే ఏం చెప్పుకొచ్చారంటే తనకు రాజకీయ వారసులు లైన్లో ఉన్నారట, 4 సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడైనా ఎన్నికలు వస్తే ఆ 4లో నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందట. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారిగా హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి అనే వార్తలకి ఆయనే చెక్ పెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి మల్లారెడ్డికి మజా లేదంట, ఎమ్మెల్యే పదవి పెద్దగా మజా రావడం లేదట, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తానులే, అక్కడున్న ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారంటూ మాట్లాడుకొచ్చారు. అయితే రాజకీయంగా వారసులు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు కూడా. ఏంటి మల్లారెడ్డి చిట్చాట్లో ఇంకా ఎటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ చిట్చాట్ చేశారు మల్లారెడ్డి. కాకపోతే నిన్న జరిగినటువంటి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మల్లారెడ్డి కుటుంబంతో సహా మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి వారి కుటుంబ సభ్యులంతా కలిసి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో కలిశారు. ఆయన ఛాంబర్లో కలిసి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన సీట్ల పెంపు కోసం, తర్వాత అభివృద్ధి, తర్వాత నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి కలిసి వివరించామనేటువంటిది మల్లారెడ్డి చిట్చాట్లో చెప్పుకొస్తూ, బయట జరుగుతున్న ప్రచారం అబద్ధం, ఈ 72 సంవత్సరాలు నాకు, ఈ వయసులో పార్టీ మారి నేను ఏం చేస్తాను, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే పరిశాన్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో పాలుపోవట్లేదు, వాళ్ళే ఇబ్బంది పడతా ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధారణంగా మల్లారెడ్డి మాటలు సెన్సేషన్ అవుతుంటాయని ఏం మాట్లాడినా కూడా. గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డి కాలేజీల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది, కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, ఇలా దుండిగల్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీల పైన కొరడా జులిపించింది అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఒక భూమి విషయంలో కూడా కబ్జాకు గురి చేశారు మల్లారెడ్డి అంటూ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ఆ సమయంలో ఆర్టీవీతో మాట్లాడిన మల్లారెడ్డి ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని గతంలో దూషించినందుకే మీ పైన ఈ చర్యలు తీసుకుంటున్నారా, ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు చేపడుతుందా అనేటువంటి ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇస్తూ అలాంటిది ఏం లేదు, రేవంత్ రెడ్డి నాకు మంచి దోస్తే అన్నాడు. సో తర్వాత పరంపర కొనసాగింది. ఆయన కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేశారు, బెంగళూరు వెళ్ళారు, డీకే శివకుమార్ని కలిశారు, ఏఐసిసి పెద్దల్ని కలిశారు కంట్రోల్ చేయడానికి. అయినా తగ్గలేదు, ఎక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకు పోయింది. చివరాఖరికి మల్లారెడ్డి మనమరాలు అంటే రాజశేఖర రెడ్డి కూతురు పెళ్లికి రేవంత్ రెడ్డి హాజరైన తర్వాత ఈ విషయం పైన కాస్త క్లారిటీ వచ్చింది. అంటే ఆయన పైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఆపేసింది. సో ఇక్కడితో స్టాప్ అయిన కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న మల్లారెడ్డి నిన్న రేవంత్ రెడ్డి కలవడంతో మళ్ళీ చర్చ మొదలైంది, పార్టీ ఏమన్నా మారుతున్నారా అనేటువంటిది. సో అది పక్కన పెడుతూ ఆయన ఈ స్టేట్మెంట్ చేశారు. మా కుటుంబం నుంచి 4 సిద్ధంగా ఉన్నారు ఈసారి పోటీ చేయడానికి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి, ఆయన కోడలు పోటీలో ఉంది, కూతురు, ఇంకొక కొడుకు పోటీలో ఉండే అటువంటి అవకాశం ఉందనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడతాను వచ్చేటువంటి ఎన్నికల్లో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చి ముందస్తు ఎన్నికలు జరిగితే 27లో కనుక ఎన్నికలైతే ఎంపీగానే పోటీ చేస్తాను, మా కుటుంబ సభ్యులు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ మల్కాజిగిరికి ఎంపీగా పోటీ చేశారు, మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆల్రెడీ మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు వీళ్ళ ప్రాతినిధ్యమే ఉంది. గత కొంతకాలంగా వీళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు, వీళ్ళే ఎన్నికల్లో గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మల్లారెడ్డి కామెంట్స్
అంటే మధు ఆయన చిట్చాట్లో ఏం చెప్పాలనుకున్నారు? 72 ఏళ్ల వయసు వచ్చింది, వారసులు సిద్ధంగా ఉన్నారు, నలుగురు సిద్ధంగా ఉన్నారంటే ఎమ్మెల్యేగా మజా లేదు, ఎంపీగా నేను వెళ్తానని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఇక రాజకీయాల్లో అంటే నెక్స్ట్ నేను ఎంపీగా వెళ్తానని చెప్తున్నారా, లేదంటే వారసులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటానిక నాకు సరిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారా? అంటే ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు మల్లారెడ్డి చిట్చాట్లో. ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటిది ఆయన అభిప్రాయంలో చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేయడానికి క్యూ లైన్ ఉందని చెప్తా ఉన్నారు. ఇంకొక నలుగురు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు మా కుటుంబం నుంచి, అది కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది, మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడిని ఫోన్లో పరామర్శించారు, మాట్లాడారు, సో ఆయన ఆహ్వానించారనేటువంటి చర్చ జరిగింది. దానికి కూడా ఆయన వాస్తవానికి ఆయన అనునయులతో వారికి సంబంధించిన వర్గీయులతో చర్చలు చేశారు, టీడీపీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది. మొత్తానికి అన్నిటికీ పులి స్టాప్ పెట్టారు మల్లారెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటాను, వచ్చే ఎన్నికల్లో నలుగురు పోటీ చేస్తారు, మా కుటుంబం నుంచి సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి, నేను మాత్రం ఎంపీగా పోటీ చేస్తాననేటువంటి అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఈ 72 ఏళ్ళు నాకున్నాయి, ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేదు అంటూ కూడా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైట్ మధు, మల్లారెడ్డికి మజా వస్తలేదంట, ఎమ్మెల్యేగా ఉంటే మల్లారెడ్డికి పెద్దగా అంత మజా లేదంట, అంత ఇష్టంగా లేడంట. ఆయన ఎంపీ అంటేనే చాలా ఇష్టమట. అయితే రానున్న రోజుల్లో మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనిచిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరబోతున్నారనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దానికి మల్లారెడ్డి చెక్ పెట్టారు. నేను 72 ఏళ్ల వయసులో ఉన్నాను, నాకు ఇప్పుడు పార్టీ మారి ఏం చేస్తాను, ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్ళినటువంటి పార్టీలో ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారు, పెద్దగా వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు, ఎటు ముందుకు పోతే గొయ్యి వెనుకపోతే నుయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక తన కుటుంబంలో నుంచి ఇంకో నలుగురు రాజకీయంగా ముందుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారట. రేపటి రోజున వారంతా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉంటాయి. మల్లారెడ్డి ఏ ముట్టుకున్నా కూడా ఒక సెన్సేషన్. ఇప్పుడు ఎమ్మెల్యేగా మజా లేదు, ఎంపీగా ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నట్టుగా బహిరంగంగా ఆయన మీడియా చిట్చాట్లో చెప్పిన పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ సారి, మరి ఆయనకి నెక్స్ట్ సారి ఎటువంటి అవకాశాలు వస్తాయి, ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మల్లారెడ్డి అనగానే ముందుగా మీకేం గుర్తుకొస్తుంది, మల్లారెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.